కిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఇక కథలోకి వెళ్దామండి. ఈ కథను నేను నమస్తే తెలంగాణ బతుకమ్మ పత్రిక నుంచి తీసుకున్నానండి. కథ పేరు జన్మభూమి కోసం. రచయిత డాక్టర్ కాలువ మల్లయ్య గారు. ఇక కథలోకి వెళ్దామండి. కొత్తపేట నుండి బయలుదేరిన కారులో కళ్ళు మూసుకుని కూర్చున్నాడు 70 ఏండ్ల ఐలోని. కళ్ళ ముందు తాను పుట్టి పెరిగిన ఇళ్లే కనిపిస్తున్నది. కాంక్రీటు వనం లాంటి మహానగరంలో ఉన్న ఐలోనికి సొంతూరికి వెళ్తున్నానన్న సంతోషం లేదు. ఊరుకు వెళ్ళి స్నేహితులను చూద్దామన్న సంబరమూ లేదు. 30 ఏళ్ల క్రితం కోల్పోయిన తన ఇంటిని ఎలా దక్కించుకోవాలన్న ఆలోచన తప్ప మరేమీ లేదు. ఇల్లు తాను పుట్టకముందు తండ్రి కట్టిన పెంకుటిల్లు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని ఓ గ్రామంలో కూలడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు. అయినా తాను ఆ ఇంటిని కోరుకుంటున్నాడు. ఎందుకంటే అది తను పుట్టిన నేల. ఆ వాకిట్లోనే తాను అంబాడటం నుంచి పరుగులు పెట్టడం దాకా నేర్చుకున్నాడు. తన చెల్లెలు చిన్నాన్నల పిల్లలతో కలిసి ఆడుకున్నాడు, పాడుకున్నాడు. ఆ వాకిట్లో నులక మంచంలో పడుకుని తన తాత, తండ్రి, చిన్నాన్న కథలు చెబుతుంటే ఊకొట్టేవాడు. ఆ వాకిట్లోనే తనకు కథలంటే ఇష్టం ఏర్పడింది. ఆ వాకిట్లో ఎంతోమంది జానపద కళాకారులు కథలు చెప్పేవారు. ఆ వాకిలి ఓ కథల లోగిలి. అది తనకెంత ఆనందాన్ని ఇచ్చింది. ఆ అరుగు మీద కూర్చొనే చదువుకున్నాడు. అక్కడే తనకు చదువు మీద, పుస్తకాలు, సాహిత్య పఠనం మీద ఆసక్తి పెరిగింది. ఆ లోగిలే తనను రచయితను చేసింది. ఊరికి, తన వారికి ఉపయోగకరంగా బతకాలని చెప్పేవాడు తన తండ్రి. ఆయన ఊళ్ళో పెద్ద మనిషి. ధర్మరాజుల పంచాయతీలు చెప్పేవాడని ఊళ్ళో అనుకునేవారు. నాన్న ప్రభావం, గుణాలు తనపైన పడ్డాయి. అమ్మ భాష, తల్లి హృదయం తనపై చెరగని ముద్ర వేశాయి. ఆ సాయమాన్లో అమ్మ పెట్టిన బువ్వను, కూరను దేన్నైనా ఇష్టంగా తినేవాడు. పండుగ రోజు మటన్ వండితే అమ్మ తనకు కొసరి కొసరి తినిపించేది. అలా తల్లిదండ్రులు తనను ప్రాణాధికంగా ప్రేమించారు. తాను కూడా వాళ్లను అంతకంటే ఎక్కువగానే ప్రేమించాడు. కారు ప్రజ్ఞాపూర్ దగ్గర ఓ హోటల్ ముందు ఆగింది. ఏంటి నాన్న 2 గంటలుగా ఆలోచిస్తూనే ఉన్నావు అన్నాడు ఐలోని కొడుకు అనిల్ కుమార్. ఇంకేముంటుంది బావకు ఆలోచించడానికి? ఇల్లు, ఊరు, బాల్యం ఇవే కళ్ళ ముందు తిరుగుతుంటాయి. ఇప్పుడైతే ఇల్లు కోసం పోతున్నాం కదా, ఇల్లే అయి ఉంటుంది అన్నాడు ఐలోని బావమరిది నరేందర్. నా బాధ నీకు అర్థం కాదు నరేందర్. అనిల్ తరం వాళ్ళకైతే అసలే అర్థం కాదు. అవును నాన్న, మీరేంటో మీ కొడుకునైనా నాకే అర్థం కావడం లేదు. కూలిపోయే దశలో ఉన్న తాతల కాలం నాటి ఆ మట్టి పెంకుటి ఇంట కోసం మీరు ఎందుకింత తప్పిస్తున్నారో నాకు అసలే అర్థం కావడం లేదు. అనిల్ దిక్కు కోపంగా చూశాడు ఐలోని. ఆ ఇంట్లో మీకు మట్టి, పగిలిపోతున్న పెంకులు, విరిగిపోతున్న వాసాలే కనిపిస్తున్నాయిరా. కానీ అందులో నాకు మా అమ్మ తినిపించిన బువ్వ, నేను తొలి అడుగులు వేసిన పాదముద్రలు, నన్ను భుజాలపై ఎత్తుకొని తిరిగిన తాత, నా మనవడు సిపాయి అంటూ గొప్పగా చెప్పుకున్న నానమ్మ, చిన్నాన్నలు, చిన్నమ్మలు కథలు, శాస్త్రాలు, నీతివాక్యాలు చెప్పి నన్ను మనిషిగా తీర్చిదిద్దిన మా అమ్మ, నాన్న, నాతోని ఆడిపాడిన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వాళ్ళ ప్రేమానురాగాలు కనిపిస్తున్నాయిరా అన్నాడు దుఃఖపూరితమైన గొంతుతో. బావా, మీ ఆవేదన మాకు అర్థమైంది. మీకు ఆ ఇంటితో ఉన్న అనుబంధాలు మర్చిపోదగ్గవేం కాదు. కానీ శిథిలావస్థలో ఉన్న ఆ ఇల్లును కూలగొట్టాల్సిందే కదా, కొత్త ఇల్లు కట్టుకోవాల్సిందే కదా. అంత మాత్రాన అదే ఇల్లు కావాలని పట్టుదలెందుకు అన్నాడు నరేందర్. నేనా ఇల్లు కావాలంటున్నది నా జన్మస్థలం కోసం. అదే స్థలంలో ఓ చిన్న ఇల్లు కట్టుకోవడం కోసం. మా పూర్వీకుల జ్ఞాపకాలను ఆ ఇంట్లో పదిలపరచడం కోసం. ఇప్పుడు అర్థమైందా నేను ఆ ఇల్లును ఎందుకు కావాలంటున్నానో? ఆ స్థలం కోసం అన్నాడు ఐలోని. యూనివర్సిటీ ప్రొఫెసర్గా రిటైర్మెంట్ తీసుకుని హైదరాబాద్లో ఉంటున్న నీవు
ఆ మారుమూల పల్లెలో 2 గదులేసుకుని ఉంటావా బావా? ఇదేం పిచ్చి? అవును, నాది పిచ్చే నరేందర్. ఆ పిచ్చి ముదిరింది కూడా. నా మూలాలను మరచిపోకుండా నా ఊళ్ళో నేను పుట్టిన చోటే చివరి రోజులు గడిపి చావాలనుకోవడం నా పిచ్చే. వెళ్ళండి, అందరూ గ్రామాలు వదిలి పట్టణాలకు వెళ్ళండి. కానీ ఊళ్ళు మట్టి దిబ్బలుగా మారని, పాత ఇళ్ళన్నీ కూలిపోయి ధ్వంసం కాని అన్నాడు ఐలోని ఆవేశంతో, ఆవేదనతో. మామ, దేశమంటే ఊరంటే ప్రేమ, అభిమానం ఉన్న తరం వాళ్ళది. అందుకే మేమెన్ని చెప్పినా వినకుండా ఊళ్ళోని ఇల్లు కావాలంటున్నాడు. 30 ఏళ్ల క్రితం వదిలిపెట్టుకున్న ఇంటిని ఇప్పుడున్న ఖరీదుకైనా కొనుక్కుంటానంటున్నాడు. ఈ వయసులో ఆయన్ని బాధ పెట్టడం దేనికి? తనకు ఇష్టం ఉన్నట్టే చేద్దాం. ఇక ఆ విషయం గురించి చర్చ వదిలేయి అన్నాడు అనిల్. టిఫిన్ ముగించి కారెక్కారు వాళ్ళు. ఐలోనికి ఆ ఇంట్లోని అణువణువుతో అనుబంధం ఉంది. చిన్నాన్నలు వేరుపడి పశువుల కొట్టంలోకి వెళ్ళినప్పుడు తాను చాలా బాధపడ్డాడు. కానీ 3 కుటుంబాలకు ఆ ఇల్లు సరిపోదని వేరుపడక తప్పలేదు. ఇల్లు తన తండ్రి వంతుకే రావడంతో సంతోషపడ్డాడు. ఆ ఇంట్లోనే తన చెల్లి పెళ్ళి, తన పెళ్ళి జరిగింది. ఉద్యోగరీత్యా దూర ప్రాంతానికి వెళ్ళినా తనకు ఆ ఇంటిపై ఎంతో ప్రేమ. ఊరికెళ్తే ఇల్లును చూసి పులకరింతకు గురయ్యేవాడు. కానీ 30 ఏళ్ల క్రితం జరిగిందేమిటి? ఓ రోజు తన ఊరివాడైన నీలన్న నగరంలోని తన ఇంటికొచ్చాడు. వస్తూ పిడుగులాంటి వార్త మోసుకొచ్చాడు. ఐలోని, మీ నాన్న నీకున్న 2 ఎకరాల పొలం, ఇంటిని మీ చెల్లెకు రాసిచ్చాడు అని చెప్పాడు. ఆ మాటలతో తలపై పిడుగుపడినట్లయింది ఐలోనికి. తను అమితంగా ప్రేమించే నేలను తనకు కాకుండా చేసిన తండ్రిని ఏమనడానికి మనసు రాలేదు. ఊళ్ళో ఎంతోమందికి సహాయం చేసిన నాన్న తన విషయంలో ఎందుకిలా చేశాడు? నాన్నకేమైంది? అసలేం జరిగింది? అదే మాట నీలయ్యతో అన్నాడు ఐలోని. తమ్మి, ఇప్పుడు ఎవ్వల్ని ఏమనలేము. ఏమన్నంటే మంచి పేరు ప్రతిష్ఠలున్న నీకు భూమి కోసం తల్లిదండ్రులను వేధించావన్న అపవాదు. ఊరుకుందామంటే ఊళ్ళో ఉండటానికి నీడ కూడా లేకుంటవుతుంది అన్నాడు నీలయ్య. ఎందుకు ఊరుకోవాలి బావా? తల్లిదండ్రులైతే ఉన్న భూమిని బిడ్డకు తగలబెడితే నోరు మూసుకుని ఉండాలా? బిడ్డ మీద ఎంత ప్రేమున్నా ఉన్న కొంప కూడా లేకుండా చేస్తారా? కోర్టుకు పోయి అయినా సరే అవన్నీ లాక్కోవాల్సిందే. ఈయనే ఊరుకున్నా నేను ఊరుకోను అంది ఐలోని భార్య కమలమ్మ. ఏమంటున్నావు కమల? నా తల్లిదండ్రులతో యుద్ధం చేయాలా నేను? ముసలి వయసులో వాళ్ళను కోర్టుల చుట్టూ తిప్పాలా? అది నేనెప్పటికీ చేయను. చెల్లెకు చిన్నతనంలోనే పెళ్ళయింది. బావ ప్రతిసారి ఏవేవో తెమ్మని వేధించుకు తినేవాడు. చెల్లె కష్టపడకూడదు ఇవ్వమని నేనే మా నాన్నతో చెప్పేవాణ్ణి. అప్పటినుంచి అదే విధానం కొనసాగుతుంది. చివరికి ఇల్లు కూడా ఇచ్చేస్తాడని నేననుకోలేదు. మీ అలుసుతోనే మీ వాళ్ళు మీకు ఊళ్ళో ఏం లేకుండా చేస్తున్నారు. అయినా మీ అమ్మా నాన్నలపై మీకు అంతులేని ప్రేమ. వాళ్ళను ఒక్క మాట అననీయరు. మనకు ఏమిచ్చారని వాళ్ళపై అంత ప్రేమండి అంది కమలమ్మ. భార్య మాటలు హృదయంలో శూలాల్లా గుచ్చుకున్నాయి ఐలోనికి. ఇదేం ప్రశ్న? తనకేం ఇవ్వలేదని ఆస్తి ఇవ్వనంత మాత్రాన ఏమీ ఇవ్వనట్ట? కమల, నాకు జన్మనిచ్చారు, అల్లారు ముద్దుగా పెంచారు. నన్ను చదువుకోవద్దని శాసించిన దొరలను ఎదిరించి బడికి పంపించారు. గొర్రెల కాపరిగానో వ్యవసాయదారునిగానో ఉండాల్సిన నేను వాళ్ల వల్లే ప్రభుత్వ ఉద్యోగినయ్యాను. సమాజంలో గౌరవంగా బతుకుతున్నాను. ఇంకేమి కావాలోయ్ అన్నాడు ఐలోని. కమల, తమ్మి, ఈ వాదనలన్నీ వద్దు. ఏమన్నుంటే ఊళ్ళో మాట్లాడదాం అన్నాడు నీలయ్య. సరే నీలన్న, రేపే ఊరెళ్దాం. నలుగురిని పిలిచి మాట్లాడదాం. తెల్లవారే ఊరెళ్ళారు. 4-5 పెద్ద మనుషులను జమ చేశారు. ఊళ్ళో పెద్ద మనిషి, మీ నాన్న మీదనే పంచాయతీ పెడతావురా ఐలోని అన్నాడు మెండే రాజన్న. నువ్వు చదువుకున్నోనివి, నౌకరీ చేత్తన్నావు, కరీంనగర్లా ఇల్లు కట్టినావు. గీ ఇల్లుంటేంటి లేకుంటేంటి? మీ పిల్లలు ఇక్కడికి వస్తారా? మళ్ళీ పొలాలల్లే తిరుగుతారా? పోనీయలేవు అన్నాడు రామయ్య పటేలు. భలే పెద్ద మనుషులున్నారు మీరు. పుట్టినోళ్ళే తను పుట్టి పెరిగిన ఇల్లును పోగొట్టుకోమంటారా? ఏం మాట్లాడుతున్నారు? వాణ్ణి ఊరికి రావద్దంటారా అన్నాడు వేంసాని వెంకటయ్య.
ఐలోనికి నౌకరు ఉంది కదా, దూరాన ఉంటుండాయే. తల్లిదండ్రులకు ఏ ఆపదొచ్చినా ఊరి పక్కనున్న ఐలోని చెల్లెలని చూసుకుంటుంది కదా. మళ్ళా ఆమెకు ఇల్లు లేకపాయే, ఇస్తే ఏం పోతుంది అన్నాడు గడ్డం లస్మయ్య. పొలం పోతే పోనీయే, నాకు ఇల్లు కావాలే. నేను దూరంగున్నా నిజమే, అయినా అమ్మా నాన్నలను చూడందెప్పుడు? నెలకోసారి వస్తూనే ఉన్నాను కదా. నాన్నకు పంట మీద గొర్రెల మీద వచ్చే పైసలతోనే నేను లేనప్పుడు చెల్లె వాళ్ళను చూసుకుంటున్నారు. అందుకోసం పొలం రాసిచ్చారు కదా, దాన్ని అడుగుతలేను. ఇల్లు మాత్రం నాకు కావాలి అన్నాడు ఐలోని. ఐలోని, నువ్వు మంచిగానే సంపాదించుకుంటున్నావు. కన్నాగురంలా ఇల్లుంది. నీ పిల్లలు పట్నంలోనే గిల్లు తీసుకుంటారు. ఈ పల్లెటూళ్ళలో పాడైంది. ఇల్లు సెల్లి కిడిసిపెట్టు, అదే మమ్మల చూసుకుంటుంది అంది ఐలోని తల్లి ఈరవ్వ. గానేంది బతిమలాడేది? నా ఇల్లు నా భూమి నా ఇష్టం. నా ఇష్టం ఉన్నోళ్లకు ఇచ్చుకుంటా. వానికి కూడా 2 ఎకరాలు రాసిచ్చిన కదా ఎప్పుడో. ఆ ఇల్లు పొలం మాత్రం నా బిడ్డకే. బాజాప్తా రిజిస్ట్రేషన్ చేసి అన్నాడు రాజమల్లు. ఈరవ్వ కూడా అదే మాటంది. తల్లిదండ్రులే ఒప్పుకోకుంటే ఇక తానం చేసేది లేదనుకున్న ఐలోని కళ్ళ వెంట పటాపటా నీళ్లు కారాయి. కొద్దిసేపు ఎవరేం మాట్లాడలేదు. సరే, అయిందేదో అయిపోయింది. తల్లి మీద బంగారం, ఇల్లు, పొలం దొబ్బుతుంది కాబట్టి రాజమల్లు ఈరవ్వను బిడ్డే చచ్చేదాకా సాది పారేయాలే. ఐలోనికి ఇష్టముంటే వస్తాడు, లేకుంటే లేదు. గిట్ల కాగితాలు రాసి సంతకాలు తీసుకుందాం అన్నాడు రాజిరెడ్డి. అంటే నాకు మా తల్లిని చూసుకునే అవకాశం కూడా లేదా? నాకిచ్చిన 2 ఎకరాల భూమి కూడా వద్దు, మా చెల్లెకే ఇయ్యండ్రి. నేను మా అమ్మను తీసుకుని పోతా అన్నాడు ఐలోని. అవునే ఈరవ్వ, నీ కొడుకుతోని పోతావే? నేను పోను, నా బిడ్డతోనే ఉంటా. ఆ మాటతో భారమైన హృదయంతో ఊరు నుంచి వెళ్ళిపోయాడు ఐలోని. కరీంనగర్లో ఆగి భోజనం చేశారు వాళ్ళు. కారు గోదావరి కని రోడ్డుకు మళ్ళింది. ఐలోని ఆలోచన పరంపర కొనసాగుతూనే ఉంది. పంచాయతీ అయిన 6 నెలల్లోనే తండ్రి చనిపోయాడు. ఆ ఇంట్లో ఐలోని చెల్లె కూతురు ఉంటున్నది. తల్లి కోసం అప్పుడప్పుడు ఊరెళ్ళి వస్తున్నాడు. ఐలోనికున్న భూమిని కూడా మేనకోడలు భర్తే తక్కువ ధరకు కాజేశాడు. ఇప్పుడు ఐలోనికి ఊళ్ళో ఏమీ లేదు. తల్లి కొరకు ఊరెళ్ళి వస్తున్నా తనది కానీ ఆ ఇంట్లో ఉండటానికి మనసొప్పడం లేదు. తల్లిని వాళ్ళు సరిగా చూడడం లేదని తెలిసినా ఆమె నుంచి ఏ ఫిర్యాదు లేనందువల్ల మౌనంగానే ఉండాల్సి వచ్చింది. ఊళ్ళో తనకేం లేకున్నా ఊరిపై ప్రేమ తగ్గలేదు ఐలోనికి. తండ్రి మరణించినప్పుడే కాదు, తల్లి మరణిస్తే కూడా కర్మ ఖర్చులన్నీ తానే పెట్టుకున్నాడు. కొన్నేళ్ళు కాలగర్భంలో కలిసిపోయాయి. ఐలోని పదవీ విరమణ పొంది 10 ఏళ్లయింది. అయినా ఊరంటే ప్రేమ, ఇల్లంటే మమకారం తగ్గలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ ఇంట్లోనే చనిపోవాలన్న కోరికే ఐలోనిలో బలీయమవుతూ వస్తున్నది. నాన్న, మీ ఊరు కాదు సారీ, మన ఊరొచ్చేసింది అన్నాడు అనిల్ కుమార్ బతుకమ్మ వాగు రోడ్డుపై నుండి కారు నడుపుతూ. ఆ మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు ఐలోని. అప్పుడే ఊరొచ్చేసిందా? కారాపు, యాదవ సంఘంలోనే అందరూ కలుస్తామన్నారు. అక్కడ బండాపు అన్నాడు. 2 గదుల డాబా ఇంటి ముందు కారు ఆగింది. 3 కారు దిగారు. రా బాబు, అందరూ మంచిగున్నారా అన్నాడు మహేష్. మహేష్, ఎలాగైనా నాకు ఇల్లు కావాలి. సర్పంచ్కి చెబితే కులంలోనే మాట్లాడుకోమని చెప్పిండు కదా, మీరెళ్ళి కులపు పెద్ద మనుషులను తీసుకురాండ్రి అన్నాడు ఐలోని. అరగంటలో రావాల్సిన వాళ్ళంతా వచ్చారు. మా చెల్లె బావ రాలేదా సీను? వాళ్లకు చెప్పుమని అన్న కదా. నేను ఫోన్ చేసినా మాట్లాడలేదు. ఇంటికెళ్ళి మాట్లాడదామంటే ఒప్పుకోలేదు అన్నాడు ఐలోని. బాబు, నువ్వొట్టి పిసోనివి, కానీ నువ్వు మాట్లాడుతానంటేనే ఇంటికి రాని వాళ్ళు పంచాయతీకి రమ్మంటే వస్తారా చెప్పు? మీ ఇంట్లో ఉంటున్న వాళ్ళ అల్లుడు రమేష్, బిడ్డ లక్ష్మి వచ్చిండ్రు కదా, వాళ్ళతోని మాట్లాడదాం అన్నాడు యాదవ సంఘం అధ్యక్షుడు మారం సీను. ఏంది మాట్లాడేది? మాజీ సర్పంచ్, ఇప్పుడున్న సర్పంచ్, జడ్పీటీసీ సుత నాతోని మాట్లాడిండ్రు.
అందరికీ నేనొక్కటే మాట చెప్పిన, ఆ ఇల్లును మా అత్త నా భార్యకు 20 ఏండ్ల కిందనే రాసించింది. మీరేమైనా అడిగితే వాళ్ళనే అడుక్కోండ్రి. నేను ఆ ఇల్లును వదిలిపెట్టేది లేదని చెప్పిన కదా, మళ్ళా గీ పంచాయతీ అన్నాడు రమేష్. అవే మాటలంది లక్ష్మి. మా అవ్వ ఉన్నప్పుడు మా చెల్లె అన్న మాటల్నే ఇప్పుడు దాని అల్లుడు బిడ్డ అంటున్నారు. ఏమన్నావు బాపు అప్పుడు నువ్వు అన్నాడు మెండెపోచాలు. ఆ భూమి ఇల్లు వల్ల మా 2 కుటుంబాల మధ్య సంబంధాలు నాశనమైనాయి. అది నాకిష్టం లేదు. వాళ్ళింట్లో శుభకార్యమైతే నాకు ఆహ్వానం ఉండదు. నేను ఆహ్వానిస్తే వాళ్ళు రారు. తప్పు చేశామన్న భావం మా చెల్లె వాళ్ళను వెంటాడుతున్నది. అందుకే ఒక్క మాటన్నా, పొలం సంగతి వదిలే, నాకు అవసరం లేదు. ఇల్లును నాది, నాకు వదిలిపెట్టు. ఆ ఇల్లుకెంత ఖరీదవుతుందో తీసుకొనైనా వదిలిపెట్టు. ఎప్పట్లాగా మన సంబంధాలను కొనసాగిద్దాం. అందరం కలిసుందాం. గిప్పుడు గదే మాట అంటున్నా అన్నాడు ఐలోని. ఏమంటావు రమేష్? ఐలోని మాటల్లో న్యాయముంది. ఆ ఇల్లు కొనుక్కుంటా అంటున్నాడు. తన్నిల్లును తాను కొనుక్కుంటానంటే ఇవ్వనడం న్యాయమేనా? ఐలోనికి ఇప్పుడు 70 దాటినాయి. ముసలితనంలో తాను పుట్టిన చోట కొంతకాలం ఉండాలన్న సెంటిమెంట్. నీ ఇబ్బంది ఏంటి? పోచాలు మాటలకు ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాలేదు రమేష్కు. నా బిడ్డ పెండ్లుంది. ఇప్పుడు ఇల్లు లేకుంటెట్లా? ఇల్లు వదిలి నేనెక్కడుండాలే అన్నాడు. గట్లయితే బిడ్డ పెండ్లై ఇల్లు కట్టుకునేదాకా ఆ ఇంట్లోనే ఉండనియ్యి. ఆ తర్వాతే నేను తీసుకుంటా. ఇల్లడుగు గుంటన్నర మా భూమే. రమేష్కు నేను ఇదే వాడకు 2 గుంటలు భూమి కొనిస్తా అన్నాడు ఐలోని. ఆ మాటలందరికీ నచ్చాయి. అందరి ముఖాల్లో సానుకూలత కనిపించింది. రమేష్, లక్ష్మి, ఐలోని మాటల్లో న్యాయముంది. ఇంకా మీకున్న అభ్యంతరమేంటి? ఎప్పుడో ఊరొదిలిపోయి ఇక్కడనే ఇదే జాగలో ఉంటానని పట్టుబడటం దేనికి? ఏం రాజకీయాలు నడుపుదామని అంది లక్ష్మి. ఐలోని మనోళ్ళలో ఉండటం మనూరికి ఎంతో గర్వకారణం. ఆ బాపు సంగతి మీకు తెలవదు. మన ఊరు ప్రతి మట్టి రేణువు గురించి కథలు రాసిండు. మనల్నందరినీ చరిత్రకెక్కించిండు. ఆయనకు ఊరు మీదున్న ప్రేమ, పుట్టిన నేలపై మమకారమే ఇక్కడ ఉంటానంటానికి కారణం అన్నాడు సీను. నేను ఊళ్ళో స్థిరంగా ఉండకపోవడానికి కారణాలు మీ అందరికీ తెలుసు. యువతరానికి తెలవకపోవచ్చు. ఊళ్ళో ఉండకున్నా ఊరితో సంబంధాలను ఎప్పుడూ వదులుకోలేదు. నేను నా పూర్వీకులు, రక్త సంబంధీకులు, గ్రామీణుల మధ్య జీవించాలని, నా జన్మభూమిలో కన్ను మోయాలనే ఇక్కడికి రావడం. నా గ్రామ చరిత్రను మరింత అద్భుతంగా చిత్రీకరించాలన్నది మరో కారణం. లక్ష్మి, రమేష్ విన్నారు కదా ఐలోని మాటలు. మీ పట్టుదల వదిలి ఐలోని దగ్గర భూమి ధర తీసుకోండి. మీకిష్టం ఉన్నప్పుడే ఆ ఇల్లును అతనికి అప్పగించండి. ఇంకా వాదాలొద్దు అన్నాడు కత్తెర్ల రామేశ్వర్. అవ్వయ్యలకు గంజిపోయినోడు గిప్పుడు ఇల్లని వచ్చిండు. ఈయనకెటా ఊళ్ళే ఇల్లు కావన్నట, ఇక్కడొచ్చి పోగు వత్తడట అని ఇంకేదో అనబోయిన లక్ష్మిని, నోర్ముయ్, ఎవరు గంజిపోయలేదో ఎవరేంటో ఊరందరికీ తెలుసు. చివరి 4-5 ఏండ్లు ఈరమ్మ ఎంత కష్టపడిందో, నువ్వెంత బాగా చూసుకున్నావో నాకు తెలుసు అన్నాడు సీను. ఈ వాదన ఎంత దూరం పోతుందో ఐలోనికి తెలుసు. తన మేనకోడలు తన చేతుల్లో పెరిగింది. తనను దోషిని చేసి మాట్లాడటం బాధగా ఉంది. ఇంకా ఈ వాదాలన్నీ వదిలిపెడదాం. రమేష్కు, లక్ష్మికి ఇల్లంటే 4 గోడల మధ్య వైశాల్యమే తెలుసు. కానీ ఈ ఇల్లంటే నా జన్మభూమి. ఈ ఇల్లు, ఈ స్థలం మట్టి ముద్ద కాదు, మనిషి ముద్ర. నాకు సెంటిమెంట్. అవన్నీ వాళ్లకు అర్థం కావు అన్నాడు ఐలోని గుడగుడ ఏడుస్తూ. ఏంది బాబు నువ్వేడ్సుడేంది అన్నారు అక్కడున్నోళ్ళు. బాపుది 30 ఏళ్ల దుఃఖం. ఏడవనివ్వండి, భారం తగ్గుతుంది, మనసు తేలికవుతుంది అన్నాడు మారం సీను. 10 నిమిషాలు వెక్కి వెక్కి ఏడ్చాడు ఐలోని. తనను తాను తమాయించుకున్నాడు. ఐలోని ఏడ్పు చూసి వెకిలి నవ్వు నవ్వుతున్న రమేష్, లక్ష్మిని పెద్ద మనుషులు గమనించకపోలేదు. కొద్దిసేపాగి, నాకు ఆ ఇల్లు వద్దు. ఇప్పుడు వాళ్ళు ఇస్తామన్నా అవసరం లేదు. మా తాతదే, మా చిన్నాన్నకు వచ్చిన భూమి ఉంది. అదిప్పుడు చిన్నాన్న కొడుకు పేరున ఉంది. నాకు ఆ ఇల్లు రాకుంటే తన స్థలం కొనుక్కోమన్నాడు మా తమ్ముడు.
అది 4 గుంటల భూమి. దాన్ని కొనుక్కొని అందులో చిన్న ఇల్లు కట్టుకుంటాను. మిగతా స్థలంలో చెట్లు పెడతాను. నా వృద్ధాప్యాన్ని ప్రకృతి మధ్య హాయిగా గడుపుతాను. వాణ్ణి పిలవండి, ఇప్పుడే మీ అందరి ముందు బయానా ఇస్తాను. నా జన్మభూమిలోనే నా చివరి రోజులు గడుపుతాను అన్నాడు ఐలోని. ఆ మాటలతో రమేష్, లక్ష్మి ముఖాలు నల్లబడ్డాయి. పొలం పనికెళ్ళిన మల్లేశంను పిలుచుకురావడానికి బైక్ కిక్కు కొట్టాడు మహేష్. బాపు, నేను దగ్గరుండి ఆ భూమిని ఇల్లు కట్టిస్తాను. నిన్ను మా బాపులా చూసుకుంటాను అన్నాడు మారం సీను. అంకుల్, నేను సివిల్ కాంట్రాక్టర్ను కదా, నయా పైసా లాభం లేకుండా మీరు కోరినట్టు ఇల్లు కట్టిస్తాను అన్నాడు అక్కడే ఉన్న అజయ్. వాళ్ళ ప్రేమానురాగాలు చూస్తున్న అనిల్ కుమార్కు ఊళ్ళో ఇల్లు వద్దని తాము తండ్రితో వాదించింది ఎంత తప్పో అర్థమై కళ్ళ వెంట పటాపటా నీళ్లు కారాయి. నాకు భవంతి అవసరం లేదు. మా తల్లిదండ్రుల జ్ఞాపక చిహ్నంగా అచ్చంగా నేను పుట్టి పెరిగిన ఇంటి మోడల్లోనే పెంకుటిల్లు కట్టాలి అజయ్. ఆ ఇల్లు ఈ దేశపు సగటు మనిషి ఇంటి ఖరీదును మించకూడదు అన్నాడు ఐలోని. కథ సమాప్తమండి. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.